విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో ముంబై తరపున ఆడుతూ సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వేలాది మంది అభిమానులు వచ్చారు. రోహిత్‌ను చూడడానికే చాలా మంది. సిక్కిం జట్టు మొదట బ్యాటింగ్ చేసి 236 స్కోర్ చేసింది. చేజ్‌లో ముంబై ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ అబ్బో ఏం బ్యాటింగ్ ఆడాడు. కేవలం 62 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇది అతని లిస్ట్ ఏ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన శతకం. మొత్తంగా 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్స్‌లతో 155 రన్స్ చేశాడు. రోహిత్ చెలరేగడంతో ముంబై సునాయాసంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను రోహిత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. అయితే మ్యాచ్‌లో బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ సమయంలో జరిగిన ఒక సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ఒక అభిమాని గట్టిగా అరిచాడు. రోహిత్ భాయ్ వడాపావ్ ఖాయేగి క్యా? అంటే రోహిత్ భయ్యా వడాపావ్ తింటావా అని. ఇది మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్. ఇండియన్ బర్గర్ అని కూడా పిలుస్తారు. రోహిత్‌కి వడాపావ్ అంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం అతను కఠినమైన డైట్ పాటిస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌ను లక్ష్యంగా పెట్టుకొని ఫిట్నెస్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటున్నాడు. అందుకే ఆ అభిమాని ప్రశ్నకు రోహిత్ తనదైన కూల్ స్టైల్‌లో స్పందించాడు. చేతితో నో అని సంజ్ఞ చేశాడు. స్టేడియంలో అందరూ నవ్వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ ఫామ్ చూస్తే టెస్ట్, టీ20లకు రిటైర్ అయినా వన్డేల్లో ఇంకా చాలా ఆడాలని అనిపిస్తుంది. హిట్ మ్యాన్ ఇలాగే చెలరేగిపోతాడని ఆశిస్తున్నాం.